హలో గాయ్స్. సో ఓడిఎంటి స్టూడెంట్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తారు. దాని తర్వాత కమ్యూనికేషన్ క్లాసెస్లో వాళ్ళ ఫియర్ పోగొట్టడానికి టిప్స్ ఇవ్వడం జరిగింది. 5 క్లాసెస్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళకి హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్, ఆప్స్ రౌండ్ కూడా చేశారు. టోటల్ 72 స్టూడెంట్స్ ఈ ఈ మంత్లో చేశారు. వాళ్ళకి నేను మళ్ళీ లైవ్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నా ఈ విధంగా. సో దట్ దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ వెన్ ద ఫేస్ ద ఇంటర్వ్యూ భయం అనేది పోతుంది. దట్స్ వాట్ ఆర్ ఇంటెన్షన్. వీళ్ళంతా ఫ్రెషర్స్ కాబట్టి కొన్ని మిస్టేక్స్ చేస్తుండొచ్చు. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఆహా, ఏ విధంగా చెప్తే బాగుంటుంది, వీళ్ళు ఏం మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలని మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, విల్ ట్రై టు డూ మల్టిపుల్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్. కాబట్టి అన్నీ చూడండి, అన్ని స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చూస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో మనం హెచ్ఆర్ క్వశ్చన్స్ అడుగుతాము, టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతాము, ఆప్షనల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడుగుతాం. మ్యాక్స్ 10 to 15 minutes ఉంటుంది. సో ప్రస్తుతానికి మనకున్నారు కళ్యాణి. కళ్యాణి, హాయ్. Hi, sir. గుడ్ మార్నింగ్ కళ్యాణి. Good morning, sir. ఓకే కళ్యాణి, బిఫోర్ వి స్టార్ట్ ద ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఇంతకుముందు మీరు ఏం చేశారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చేశారు, ఓడిఎంటీకి ఏ విధంగా వచ్చారన్నది బ్రీఫ్ చెప్పండి. Shall I go with Telugu, sir? మీ ఇష్టం. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అవసరం లేదు, నీకు నచ్చిన భాషలో క్లియర్గా చెప్పండి. Okay, sir. My name is Kalyani. I'm from Vizag. I completed my graduation in ECE, Electronics and Communication Engineering. And actually, mm, shall I mention here, sir? యా, వాట్ ఎవర్. యా. I want to share. In 2017, I completed my graduation, sir. డ్యూ టు మ్యారేజ్, చిల్డ్రన్, నాకు చాలా గ్యాప్ వచ్చింది. సో నేను ఏం నేర్చుకోవాలి, ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఎలా గ్రో అవ్వాలి అని చూస్తే నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందామని నేను ఫిక్స్ అయ్యాను. సో నేను ఆ కోర్స్ కోసం సెర్చ్ చేస్తుంటే మీ వీడియో చూశాను సార్. మా బ్రదర్ ఒకరు సజెస్ట్ చేశారు. నేను అలా చూసి నేను ఇంకా జాయిన్ అయిపోయాను. కరెంట్లీ ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఓడిఎంటీలో. ఓకే, రైట్. ఓకే, సో మొత్తం మీద ఇప్పుడు మీరు హౌస్ ఆఫ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్కి వచ్చారు. ఈసీ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ న్యూ. మరి కొత్తగా Yes. మీరు ఏం స్ట్రగుల్ ఏం పడలేదా? కొత్తగా అంటే ఇంకేం స్ట్రగుల్ అంటే ఇంట్లో వర్క్స్ తో తప్ప నాకు పర్సనల్ గా ఇంకేం లేదు సార్. సబ్జెక్ట్ పరంగా పిల్లల్ని ఏం మేనేజ్ స్ట్రగుల్ కాలేదా? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఈజీగానే ఉన్నదా? ఈజీగా అనిపించింది సార్. చెప్పాలంటే ఇదేనా అన్నట్టు అనిపించింది. నేర్చుకోకపోతే ఆ, ఏంటో అన్నట్టు ఉంటుంది. నేర్చుకున్నాక పర్లేదు, ఇంకా వర్క్ చేస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది మ్మ్. అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ 3 months అయిపోయింది, ఇంటర్న్షిప్ కూడా అయిపోయినట్టుంది కదా. ఎట్లా ఉంది మీ కాన్ఫిడెన్స్, ఎలా ఉంది ఇప్పుడు సబ్జెక్ట్ పైన? ఒక ఎస్ కంపెనీకి సార్. వెళ్తే మీరు జాబ్ చేయగలుగుతా, క్లయింట్ని సాటిస్ఫై చేయగలుగుతా అన్న పొజిషన్కి వచ్చారా? ఎస్ సార్, చేయగలుగుతాం సార్. ఓకే, గుడ్ కళ్యాణి. ఓకే, బీ కంఫర్టబుల్. ఎస్. వీఆర్ నాట్ ఇంటర్వ్యూ అంటే జడ్జ్ చేయడం కాదు. ఇంటర్వ్యూ ఏం చేస్తారంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకోవాలనుకుంటాడు. ఓకే, కాబట్టి నీకు వచ్చింది 100% ఇవ్వు అంతే. ఓకే, చాలు. ఓకే, నా ఇంటర్వ్యూ స్టార్టింగ్. ఓకే, ఇంతకుముందు అడిగినా బట్ ఫార్మల్గా అడుగుతున్నా, ఇంటర్వ్యూ ఎట్లా అడుగుతాను. ఓకే, నా ఇంటర్వ్యూ స్టార్టింగ్. కళ్యాణి, హాయ్, గుడ్ మార్నింగ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కళ్యాణి. I am Kalyani. I am from Vizag. I completed my graduation in ECE, and currently I am learning digital marketing, and I completed 3 months course at ODMT, and now I am doing internship at ODMT. Okay, have you worked on the live websites? Yes, sir. I What have kind of designed I have what? designed website for a cafe in the mountains of Manali, and also run live Google Ads campaigns, sir. Okay, when you created a website, is it a WordPress website? Yes, sir. WordPress website. Okay, what plugins you have used? I have used so many plugins we will use, sir, like Elements Kit, UAE, and for e-commerce website we will use WooCommerce. Uh, like there are so many plugins, sir. For contact form, what plugin you have used? WP Forms, sir.
WP forms. Have you checked perfectly when a customer fills the form? Are you getting it on your Gmail? Yes, sir. CRM using CRM entries, we Okay. will get entries of customers. For a WhatsApp option, which plugin you have used? Click to chat, sir. Click to chat. Okay. Have you tried any calls, phone calls option on website? Any No, plugin? sir. Phone call options. Actually, I didn't try, sir. Okay. Okay. Good. And you said you worked on a live campaign as well, right? Yes, sir. Now, before that, have you tried SEO on your website? Yes, sir. I have created a website for Cafe now. Oh, I have done SEO. So No, sir. when In you internship, I am doing SEO. you're doing, okay. Assume that you got a client. The Mm. website is also there, and you want to do a SEO. How you start the SEO? SEO. Mainly for SEO, we will install one of the plugin. Like any plugin, we can use. But నేను ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ యూస్ చేస్తున్నాను సార్. Hmm. మనం టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ కీవర్డ్ ని పెట్టుకోవాలి సార్. మనం బేసిక్ గా అంటే సెర్చ్ ఇంటెంట్ ఉన్న ఫోకస్ కీవర్డ్ ని చూస్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ కీవర్డ్ టైటిల్ లో ఉండాలి, మెటా డిస్క్రిప్షన్ లో కూడా మనం మెన్షన్ చేయాలి. అండ్ కీవర్డ్ డెన్సిటీ కూడా చూసుకోవాలి కంటెంట్ లో. అలా ఎస్ఈఓని పెర్ఫామ్ చేస్తాం సార్. ఇమేజెస్ ఉంటే అన్నింటికి ఇమేజ్ ఆల్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు క్లయింట్ వచ్చింది. క్లయింట్ వచ్చినప్పుడు డైరెక్ట్ టైటిల్ డిస్క్రిప్షన్కి వెళ్తారా? అంతకంటే ముందు ఏమైనా గ్రౌండ్ వర్క్ చేస్తారా? ఒక డెంటల్ అంటే హాస్పిటల్ క్లయింట్ కంటెంట్. వచ్చింది. ఎస్ డెంటల్ సార్. హాస్పిటల్ క్లయింట్ వచ్చింది, దానికి ఎస్ఈఓ చేయాలి. మీరు డైరెక్ట్గా ఆన్ పేజ్కి వెళ్తారా? అంతకంటే ముందు ఏమైనా గ్రౌండ్ వర్క్ చేస్తారా? అంటే కంటెంట్ ఒరిజినల్ కంటెంటా, కంటెంట్ ఎలా ఉంది, లెంది కంటెంటా, ఆ కంటెంట్ కొంచెం చూసుకుంటాం సార్. Hmm. చూసుకొని ఇప్పుడు దానికి అసలు ఏంటి, ఆ కంటెంట్ దేనికి రిలేటెడ్ అని చూసి దాని పరంగా ఫోకస్ కీవర్డ్ ని, టైటిల్స్ ని, మెటా డిస్క్రిప్షన్ ని ఇచ్చుకుంటాం సార్. ఓకే. సరే, పేజెస్కి టైటిల్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ చేసారు, అయిపోయిందా? దీంతో అయిపోతుందా? ఇంకేమైనా చేయాలా? ఎస్ఈఓ అంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి సార్. ఎస్ఈఓ అంటే ఆఫ్ పేజ్ చేయాలి, టెక్నికల్ కూడా చేయాలి, అంటే బ్యాక్ లింక్స్ కూడా మనం తెచ్చుకోవాలి. మనం ఆర్గానిక్ గా వెబ్సైట్ ని డెవలప్ చేద్దామంటే ఎస్ఈఓ లో ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ కూడా మనం చూసుకోవాలి సార్. Hmm. అథారిటీ పెరుగుతుంది, వెబ్సైట్ అథారిటీ, బ్యాక్ లింక్స్ అవి తెచ్చుకుంటే. Hmm. ఓకే, ఓకే, ఓకే. సో మీరు వెబ్సైట్ ఆన్ పేజ్ చేసిన తర్వాత గూగుల్కి ఎలా సబ్మిట్ చేస్తారు? గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్ లో మనం మన వెబ్సైట్ ని సబ్మిట్ చేస్తే అది ఫస్ట్ క్రాలింగ్ చేస్తుంది, తర్వాత ఇండెక్సింగ్ చేసి మనకి ఎస్సిఆర్పి మీద ర్యాంక్ ఇస్తుంది సార్. ఓకే. అశ్విన్ తోటి మీరు ఒక వెబ్సైట్కి సబ్మిట్ చేశారు, గూగుల్లో అది 40th పొజిషన్లో వస్తుంది, అంటే దాదాపు 4th పేజ్ ఆర్ 5th పేజ్లో వస్తుంది. దాన్ని నువ్వు టాప్ 10కు తీసుకొని రావాలి. దానికోసం ఏం టెక్నిక్స్ చేస్తావు? అంటే మళ్ళీ మళ్ళీ మనం కీవర్డ్స్ ని అవి చూసుకోవాలి సార్. అంటే కీవర్డ్, ఫోకస్ కీవర్డ్ ఏం పెట్టాము, అది కాంపిటీషన్ ఎలా ఉంది, Hmm. అలా మనం కాంపిటేటర్ అనాలిసిస్ కూడా చేసుకొని మనం చూసుకోవాలి సార్. ఇంకా కీవర్డ్స్ చేంజ్ చేస్తే మళ్ళీ అయిపోతుందా? మొత్తం ఇంకేమైనా చేయాలా? ఇంకా కంటెంట్ ని కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి సార్ మనం వెబ్సైట్ లో. Hmm. అంటే ఒరిజినల్ కంటెంట్, ఫ్రెష్ కంటెంట్ ఉండాలి. సో దట్ మనకి వెబ్సైట్ టాప్ లో రావడానికి ఛాన్స్ ఉంటది. అలా ఎస్సీఓ పెర్ఫామ్ అంటే రెగ్యులర్ గా, ఇంకా ఆర్గానిక్ ప్రాసెస్ అంటే మనం అప్ టు డేట్ ఉండాలి సార్. Hmm. అంటే ఒకసారి చేసేసాము వదిలేసాము అని కాకుండా చేస్తూ ఉంటే Hmm. ఇట్ విల్ టేక్ టైమ్ సార్. 6 months to 1 year ఎంతైనా టైం పట్టొచ్చు, అంటే మనం చేసేదాం. ఓకే, రైట్. సో ఓకే, ఎస్ఈఓ అయిపోయింది, ఇట్స్ టేకింగ్ టైం, 6 months టైం పడుతుంది అన్నారు కదా. అంతలోపట నువ్వు ట్రాఫిక్ ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి మీరు గూగుల్ యాడ్స్ చేశా అని చెప్పారు. సో ఒక క్లయింట్కి మీరు గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు సో ఏ విధంగా స్టార్ట్ చేస్తారు? గూగుల్ ఎడ్స్ రన్ చేసినప్పుడు ఆ, అంటే మనకి వాళ్ళకి ఏం కావాలనేది, ఆబ్జెక్టివ్ ఏంటి, Hmm. లీడ్ కావాలా, ట్రాఫిక్ కావాలా అని ఆబ్జెక్టివ్ అడుగుతాం సార్. Hmm. దాన్ని బట్టి మనం క్యాంపెయిన్ ని స్టార్ట్ చేస్తాం. ఓకే, అతనికి లీడ్స్ కావాలి. లీడ్స్ కావాలంటే ఎలాంటి క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తారు? ఒక డెంటల్ హాస్పిటల్ అనమాట, సమ్మన్ సర్చ్ ఫామ్ ఫిల్అప్ చేసి లీడ్స్ కావాలి. Hmm. Hmm.
లీడ్ తీసుకుంటాం సార్. అంటే సార్ ఇది సోషల్ మీడియాలోనా, గూగుల్ యాడ్స్? గూగుల్ యాడ్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గూగుల్ యాడ్స్. ఏం నెట్వర్క్ వాడతారు? డెంటల్ కదా సార్, సెర్చ్ నెట్వర్క్ ఆర్ మ్మ్. వీడియో నెట్వర్క్ వాడితే అంటే సెర్చబుల్ ఎక్కువ ఉంటుంది కదా ఈ హాస్పిటల్స్ అంటే. సో మా సెర్చ్ నెట్వర్క్ యూస్ చేస్తాం. మ్మ్. అంటే లొకేషన్ ని, ఆడియన్స్ ని కూడా బాగా టార్గెట్ చేసుకోవాలి. మనకి ఎలాంటి ఆడియన్స్ అయితే మన సర్వీస్ చూస్తారు, వస్తారు అని దాన్ని బట్టి ఆడియన్స్ టార్గెటింగ్ ఉండాలి. అండ్ లొకేషన్ టార్గెటింగ్ ఉండాలి. మ్మ్. ఓకే ఓకే. కీవర్డ్స్లో కీవర్డ్స్ మ్యాచ్ టైప్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్? 4 టైప్స్ సార్: బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ నెగిటివ్. బ్రాడ్ మ్యాచ్ అంటే సార్, ఇప్పుడు ఎవరైనా అంటే మాక్సిమం అంటే సేమ్ మీనింగ్ వస్తే అన్నింటికి మనం మనది ర్యాంక్ అవ్వాలి అంటే మనం బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేస్తాం సార్. అంటే బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టుకోవాలి సార్. ఇప్పుడు క్లయింట్ బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ మీన్స్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉంటేనే, లేదంటే రిలవెంట్ మీనింగ్ ఉంటేనే మనం దానికి సెర్చ్ చేసినప్పుడు యూజర్ మనం ఎస్సీఆర్ మీద కనిపిస్తాం సార్. నెగిటివ్ మ్యాచ్ అంటే మనకి అది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ప్రీమియం గా, యూజర్ ఎవరైనా వచ్చి మనకి ఇది ఫ్రీ ఫ్రీ అని సెట్ చేసినప్పుడు మనది కనిపించకూడదు కూడదు అనుకుంటే మనం ఫ్రీ, లేదంటే మనం జాబ్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు అంటే జాబ్ అని, అలాంటి కొన్ని వర్డ్స్ ని నెగిటివ్ లో పెట్టుకుంటాం సార్, ఓకే ఇర్రెలవెంట్ వాటికి. ఓకే ఓకే రైట్. సో సెకండ్. సో సిపిసి అంటే ఏంటి? సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్ సార్. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ సార్. ఓకే క్లిక్ అంటే ఏంటి? క్లిక్ టు రేట్ అంటే ఏంటి? క్లిక్ త్రూ రేట్ అంటే మనం అంటే ఆ, మనకి చాలా ట్రాఫిక్ అంటే మన యాడ్ అనేది వస్తుంది అనుకోండి ఎస్సీఆర్పి మీద. మనకి ఎంతమంది చూస్తున్నారు, ఒక 10 మెంబర్స్ చూసారు అనుకోండి, దానిలో 2 మెంబర్సే మన యాడ్ మీద క్లిక్ చేస్తే దాన్ని సిటిఆర్ అంటారు సార్. ఫార్ములా ఉంటుంది: నెంబర్ ఆఫ్ క్లిక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100 సార్. అంటే చూసిన వాళ్ళలో ఎంతమంది అనేది మన యాడ్ మీద క్లిక్ చేస్తున్నారు అని చెప్పేసి క్లిక్ త్రూ రేట్స్. ఓకే. వాట్ ఈస్ క్వాలిటీ స్కోర్? క్వాలిటీ స్కోర్ అంటే సార్ అంటే మన యాడ్ ఎంత రిలవెంట్ గా ఉంది అనే దాని మీద క్వాలిటీ స్కోర్ అనేది డిపెండ్ అవుతుంది సార్. అంటే ఇది 1 to 10 లోపు మనం ర్యాంక్ ఇస్తాము. 1 to 10 క్వాలిటీ స్కోర్ 1 to 10 లాగా ఉండొచ్చు అని. క్వాలిటీ స్కోర్ డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్? క్వాలిటీ స్కోర్ సార్ మన ర్యాంకింగ్ మీద డిపెండ్ అవుతుంది సార్. అండ్ క్వాలిటీ స్కోర్ అనేది గూగుల్ మనకి ఇస్తుంది కదా. ఎస్ సార్, గూగుల్ ఏ బేసిస్ మీద ఇస్తుంది? ఏ ఫ్యాక్టర్ మీద బేస్ చేసుకొని ఇస్తుంది మనకు? అంటే మన కాంపిటీటర్ ని కూడా చూస్తుంది సార్. వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు, మనం ఎలా చేస్తున్నాం అనేది దీనికి ఏమైనా ఫార్ములా ఉందా? క్వాలిటీ స్కోర్కి ఏమైనా ఫార్ములా ఉందా? క్వాలిటీ స్కోర్ ఐడియా లేదా? నో సార్. క్వాలిటీ స్కోర్ కొంచెం చూసుకోవాలి సార్. ఓకే. సర్చ్ నెట్వర్క్ లో యాడ్ కాపీ రాస్తుంటావు కదా. యాడ్ Yes, కాపీ ఏ విధంగా ఉంటుంది? హెడ్ లైన్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి? డిస్క్రిప్షన్ ఎన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి? హెడ్లైన్స్ 60 క్యారెక్టర్స్ సార్, డిస్క్రిప్షన్ 160 క్యారెక్టర్స్. ఓకే రైట్. నెక్స్ట్ క్లయింట్కి నువ్వు వెబ్సైట్ చేసావు. సో ఎస్సీఓ చేసావు, 6 months టైం పడుతుంది. గూగుల్ యాడ్స్ రన్ చేసావు, రెగ్యులర్గా బడ్జెట్ పెడుతున్నావు, కొన్ని లీడ్స్ వస్తున్నాయి. దాంతోపాటు మనం సోషల్ మీడియా కూడా చేయాలి. ఓకే. Yes. సో సోషల్ మీడియాలో ఆయనకు ఏం
యాడ్స్ రన్ చేయాలంటే సో హౌ యూ రికమెండ్ యాడ్? ఎలాంటి యాడ్ మీరు రికమెండ్ చేస్తారు? టెక్స్టా, ఇమేజా, వీడియో? ఎందుకు? సోషల్ మీడియాలో సార్ టెక్స్ట్ ఇమేజ్ అయినా బాగుంటుంది సార్. సోషల్ మీడియాలో లైక్ మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం, ఫేస్బుక్ లో టెక్స్ట్ కమ్ ఇమేజ్ సార్. మ్మ్. అది అట్రాక్ట్ గా ఉండేలా చూసుకుంటే మనకి లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. వీడియో అవసరం లేదంటారా? ఆ వీడియో కూడా ఇంపార్టెంట్ సార్. చెప్పాలంటే వీడియో కూడా రీచ్ ఓకే. ఓకే. సో మీరు ఆల్రెడీ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేశారా? అంటే లైవ్ అనాలిసిస్ చూసాము, లైవ్ గా మేమైతే రన్ చేయలేదు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి లీడ్ యాడ్ రన్ చేయడానికి వచ్చా మీకు? లీడ్ ఫామ్ యాడ్ రన్ చేయడానికి వచ్చా? ఎస్ సార్, ఎస్ సార్. సోషల్ మీడియా లీడ్స్ యాడ్ ఉంటుంది కదా, ఎస్ సార్. ఇన్స్టెంట్ ఫామ్ ఫామ్ ఫిల్అప్ ఫామ్ పెట్టి చేసి మనం చేయడం. leads తీసుకోవడం. ఓకే, ఓకే. ఓకే, రైట్. సో when comes to yourself, what are your strengths? స్ట్రెంగ్స్ అంటే సార్, నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ ఓడిఎంటీలో నేర్చుకున్న దాని ప్రకారం నేను గూగుల్ ఎడ్స్ లైవ్ రన్ చేశాను సార్. వెబ్సైట్ ని కూడా ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడెక్కడ సిటిఎస్ పెట్టాలి, ఎన్నిసార్లు పెట్టాలి, లేదంటే వెబ్సైట్ ని ఎలా డిజైన్ చేయాలనేది నేను లైవ్ గా చేశాను. ప్రెసెంట్ కూడా ఇంటర్న్షిప్ లో చేస్తున్నాము. సో దోస్ ఆర్ మై స్ట్రెంగ్స్ సార్. మై వర్క్ ఈజ్ మై స్ట్రెంగ్త్. What is your weakness? వీక్నెస్ అంటే సార్, రియల్ గా చెప్పాలంటే ఏదైనా ఇప్పుడు వర్క్ ఉందంటే అది కంప్లీట్ అయినంత వరకు వదలను సార్. దట్ ఈస్ మై వీక్నెస్. అంటే ఇప్పుడు కంపెనీకి వెళ్ళినా సరే ఐ విల్ ఫినిష్ దట్ సార్ ఇన్ టైం. ఓకే. అది ఎట్లా వీక్నెస్ అవుతుంది? ఇందులో వీక్నెస్ ఏముంది? సరే వీక్నెస్ ఉంటుంది సార్. అన్ని కొంచెం పనులు పక్కన పెట్టి నేను ఇంకా అదే పనిలో ఉంటాను ఇంకా. Uh, ఇప్పుడు చెప్పాలంటే లేట్ నైట్స్ కూడా అవుతాయి సార్. Hmm. కానీ ఇంకా అవి కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ వర్క్ ఫినిష్ అవ్వాలి, నెక్స్ట్ ఎందర్ వర్క్ అని చెప్పి నేను అనుకుంటాను. ఓకే. సో ఇక్కడ మనకు ఈ పొజిషన్కి దాదాపు ఒక 10 మెంబర్స్ అప్లై చేసినారు కళ్యాణి. అందులో నిన్నే ఎందుకు తీసుకోవాలి? వై షుడ్ వీ హైర్ యూ? Why should we hide? ఎస్ సార్. బికాస్ నేను నాకు వెబ్సైట్ డిజైన్ చేయడం వచ్చు సార్. ఇప్పుడు మీ కంపెనీకి వెబ్సైట్ లేకపోతే ఐ విల్ డిజైన్ వెబ్సైట్ ఫర్ యువర్ కంపెనీ సార్. అది సో దట్ బ్రాండ్ విజిబిలిటీ ఉంటుంది మీకు. అండ్ మీకు ఆల్రెడీ కనుక వెబ్సైట్ ఉందనుకోండి, అది ర్యాంక్ వర్క్ అవ్వట్లేదు సార్, ఇంకా ర్యాంక్ అవ్వట్లేదు ఎస్సీఆర్ మీద అంటే ఐ విల్ డూ సమ్ ఆఫ్ ద ఎస్ఈఓ టెక్నిక్స్ అండ్ ఐ విల్ మేక్ యువర్ వెబ్సైట్ ర్యాంక్ టాప్ ఆన్ ద గూగుల్ సార్. అండ్ సోషల్ మీడియా యూజ్ చేసి, గూగుల్ యాడ్స్ యూజ్ చేసి ఐ విల్ రన్ లైవ్ యాడ్స్ సార్ ఫర్ యువర్ వెబ్సైట్, ఫర్ యువర్ కంపెనీ. సో దట్ మీకు బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది, కస్టమర్ రీచ్ వస్తుంది, సో రెవెన్యూ కూడా బాగుంటుంది మీకు. సో దట్ యూ షుడ్ హైర్ మీ. ఓకే. సో వే డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years? నెక్స్ట్ 5 సంవత్సరాలలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే ఆ జాబ్ చేస్తే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలి. చెప్పాలంటే వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఫస్ట్ నేను జాబ్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నా. ఇంకా తర్వాత ఏదైనా ఏజెన్సీ అలా. మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఎస్ సార్. అంటే టీమ్ గా కానీ ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలి సార్. దాన్ని బట్టి నేను కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే కళ్యాణి. So we will get back to you in a couple of days. Okay? ఎస్ సార్. You have any questions? నో సార్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటున్నారు కదా సార్, అంటే వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ యూ విల్ ప్రొవైడ్? This is not work from home, this is work from office only. అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమే వెతుకుతున్నారా? ఎస్ సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. Okay, okay. See, బయటకు వెళ్ళడం. work from home, not a problem. First of all, we have to believe the employee.
మీరు 2-3 months పని చేస్తే మీ వర్క్ నచ్చితే డెఫినెట్లీ వీ విల్ ట్రై టు గివ్ ఇట్ అస్ అ వర్క్ ఫ్రమ్ హోమ్. ఫస్ట్ మీ వర్క్ నచ్చాలి కదా, బేస్డ్ ఆన్ దట్ వీ విల్ టేక్ కేర్. ఓకే. ఓకే సార్. అంటే బయటకు వెళ్ళే ఛాన్సే లేకపోతే ఎలా సార్? అచ్చా, కరెక్టే, మీది కూడా కరెక్టే. మనకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ పడుతుంటాయి. ప్రస్తుతానికైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే ద మెయిన్ థింగ్, మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ ఆర్ నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎందుకంటే ట్రస్ట్ ఇష్యూస్ అండి. సో ఎస్. ఎంప్లాయీస్ ప్రాపర్గా పనిచేస్తున్న మానిటర్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. కాబట్టి మేము కూడా 2 to 3 months క్యాండిడేట్ని చూసిన తర్వాత దెన్ వీ గివింగ్ ఇట్ టు ద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఆ విధంగా కూడా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే దట్ ఈస్ వెరీ గుడ్. ఓకే. ఎస్ సార్, లేదంటే వెళ్ళాలనే ఉంది. ప్యూర్గా వర్క్ ఫ్రమ్ కోసం వెతికితే కొంచెం టైం పడుతుంది. లేవని కాదు, ఉన్నాయి మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి. ఇట్ టేక్ సమ్ టైం. ఓకే. ఓకేనా? ఓకే రైట్ సార్. కళ్యాణ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, ఓకే సార్. ఫీడ్బ్యాక్ టైం. సి కళ్యాణి, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ లేదు, స్టేజ్ ఫియర్ లేదు, కెమెరా అండ్ ఫేస్ బాగా చేస్తున్నావు, సో లేదు. కానీ కొంచెం తాడుపడ్డావు. తడబడుతుంది. టెక్నికల్కి వచ్చే వరకు మనం కమ్యూనికేషన్ క్లాసెస్లో మాట్లాడుతున్నట్టు ఫియర్ ఆఫ్ రిజెక్షన్, నన్ను జడ్జ్ చేస్తున్నారు అన్నది వచ్చేసి తప్పులు చేశారు. టెక్నికల్ క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ టుక్ ఇనిషియేషన్ ఆఫ్ కమింగ్ టు ద ఇంటర్వ్యూ, దట్ ఈస్ గుడ్ థింగ్. ఓకే సార్. తప్పులు 3-4 తప్పులు చేసినంత మాత్రాన ఎవరు కూడా రిజెక్ట్ చేయరు. ఎవరు కూడా ఎస్. 100% పర్ఫెక్ట్ ఉండరు. కానీ 10 క్వశ్చన్లో అట్లీస్ట్ 6-7 ఆన్సర్ చేసినా పర్లేదు. కానీ 2-3 చేస్తే దే రిజెక్ట్ ఇట్. సో మీరు ఎస్. చేశారు, మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్ ఆన్సర్ చేశారు, కొన్ని రాంగ్ చేశారు. దానికి కారణం నేనేమనుకుంటున్నాను, ప్రిపేర్ అయ్యారు బట్ ఆ టైంలో మీరు కొంచెం ఫియర్ అయినట్టు నాకు అనిపిస్తుంది. అప్పుడు అందులో మెయిన్ మిస్టేక్ మీరు చేసింది ఏంది, సెర్చ్ నెట్వర్క్లో యాడ్ కాపీ హెడ్లైన్ 1 ఎంత ఉంటుంది, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటుంది? హెడ్లైన్ 60 క్యారెక్టర్స్ సార్. 60 క్యారెక్టర్స్ ఎక్కడ ఉంటుంది? 30 క్యారెక్టర్స్ ఉంటుంది. ఓకే, 30 క్యారెక్టర్స్. మరి ఎందుకు మిస్టేక్ చేసినావు? ఓకే 60, సార్. 160 దేనికి ఉంటాయి? మనం ఎస్సీఓలో చేసినప్పుడు. మళ్ళీ ఎస్సీఓది గూగుల్ యాడ్స్ ఎందుకు చెప్పినావు? ఎస్ సార్. నీ దగ్గరనే ఆన్సర్ ఉంది కదా, ఏం చెప్పలేదు ఇప్పుడు. ఎస్ సార్. అందుకే ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు 100% చెప్పాలి. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇక్కడ ఇంటర్వ్యూ ఏమనుకుంటుండో ఆ ఆలోచన వద్దే వద్దు. నీకు ఏం నాలెడ్జ్ ఉందో అది బయటికిది. ఓకే 60, 160 ఎస్సీఓ నీకు తెలుసు, కానీ కన్ఫ్యూజ్ అయినావు. మరి ఎస్ అప్పుడు సార్. ఇంటర్వ్యూ ఏమనుకుంటాడు? నీకు రాదనుకుంటాడు కదా. కాదనుకుంటారు సార్. ఎస్ సార్. అంటే కాబట్టి ప్రెసెంట్ ఎస్సీఓ చేస్తున్నాం సార్, ఇంకా అదే మైండ్ సెట్ లో ఉంది. మీరు అడిగిన వెంటనే అదే వచ్చేసింది. అందుకే ఏంది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎస్ అక్కడ సార్. కూర్చున్నావు అంటే నీ మైండ్ పీస్ఫుల్గా ఉంటే ఆన్సర్స్ వస్తుంది. పీస్ఫుల్గా లేదు, ప్రెషర్ పెడితే మనం 50% కూడా చెప్పలేము. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేది ఇందుకోసమే. ఓకేనా? 30 హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3, డిస్క్రిప్షన్ అక్కడ 60 అనుకుంటా సార్. 90. 90. ఇది కరెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఓకే సార్. అదే మీరు ప్రాక్టికల్గా చేసే వాడు గుర్తుంటుంది, మళ్ళీ ఒకసారి బ్రషప్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ డిడ్ ఇట్. అండ్ ఓకే ఫస్ట్ సార్. క్వశ్చన్, నేను ఎస్ఈఓ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తా అంటే, ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే డైరెక్ట్గా నేను పోయి కంటెంట్ రాస్తా, టైటిల్ చేస్తా, డిస్క్రిప్షన్ చేస్తా అంటున్నావు. అది కాదు కదా. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, వెబ్సైట్ని చూడాలి, ల్యాండింగ్ పేజ్ ఎట్లా చూడాలి, తర్వాత కీవర్డ్ రీసెర్చ్ చేయాలి, కాంపిటీటర్ అనాలిసిస్ చేయాలి, కాంపిటీటర్స్ ఏడున్నారు, మనం ఏడున్నారు డిసైడ్ చేసుకొని దెన్ విల్ జంప్ టు ద ఆన్ పేజ్ కదా. అది మిస్ అయ్యారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ అడిగినప్పుడు ఎలాబొరేట్గా చెప్పడానికి ట్రై చేయాలి, బియాండ్గా. అంతేగాని డైరెక్ట్గా నువ్వు అందులోకి వెళ్ళిపోతున్నావు. బట్ దీన్ని బట్టి ఆయనకు అర్థమైపోయింది, నీకు వచ్చిందో అర్థం చేసుకుంటాడు. ఇది నెగిటివ్ మార్కింగ్, ఆయనకు వచ్చులే కానీ చెప్పలేకపోతుంది అనుకుంటాడు. కానీ ఇంకా మంచిగా చెప్తే ఆయనకు ఛాన్స్ రాదు కదా. ఓకే. క్వాలిటీ స్కోర్, క్వాలిటీ స్కోర్ డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ అంటే చెప్పలేదు. ఎస్ ఓకే. క్వాలిటీ స్కోర్ డిపెండ్స్ ఆన్ సిటిఆర్, యాడ్ రిలవెన్స్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా కదా. ఇది కూడా మిస్ అయింది. కాబట్టి మీకు టెక్నికల్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చానో అది బాగా ప్రిపేర్ కాండి. మీరు ప్రిపేర్ కాలేదా అవన్నీ? అయ్యాను సార్. ఆ క్వాలిటీ స్కోరే నేను టెక్నికల్ లో కూడా చెప్పలేదు, అది కొంచెం. మరి టెక్నికల్ చెప్పనప్పుడు ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఏం చేయాలి, నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు ప్రిపేర్ కావాలి. ఎస్ సార్. అంటే టెక్నికల్ లో అసలు నోరు కూడా ఎప్పలేదు సార్. క్వాలిటీ స్కోర్ అంటే నేను చూసుకున్నాను. సో నో ప్రాబ్లం. అంటే త్వరగా అయినాయి కాబట్టి నీకు ఇంకా టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ మంచిగా ప్రిపేర్ కండి. మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చాను? 20 క్వశ్చన్స్ ఇచ్చామా? ఈచ్ మాడ్యూల్లో 30 ఇచ్చామా? 20 ఇచ్చారు సార్. 20, 60. ఈ 60 క్వశ్చన్స్ మీరు బాగా నేర్చుకుంటే ఎనఫ్. ఓకే సార్. ఓకేనా?
ఓకే సార్. తర్వాత వై షుడ్ వీ హైర్ యూ, ఇంకొంచెం ఇంకా బాగా చెప్తే బాగుంటుంది. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి నేను ఇది చేయగలుగుతా ఇది చేయగలుగుతా అని చెప్పొచ్చు. తర్వాత లాస్ట్ డౌన్ ద లైన్ 5 years వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ అంటే, ఇక్కడ వాళ్ళు ఏం చెక్ చేస్తున్నారంటే నీ 5 yearsలో నెక్స్ట్ ఎక్కడ ఉంటావు అంటే ఈమె కంపెనీలో ఉంటుందా పోతుందా అన్నట్టు ఆలోచన చేస్తారు. ఓకే. కాబట్టి నువ్వు ఏజెన్సీ పెడుతున్నావు అంటే నువ్వు పోతున్నట్టే. ఆ? సార్ ఏజెన్సీ అని లేదు సార్. అట్ లాస్ట్ ఇంకా. కాదు, నువ్వు నిజంగానే ఏజెన్సీ పెట్టుకో, తప్పు లేదు. ఆన్సర్ మాత్రం డిప్లొమాటిక్గా చెప్పాలి. ఓకే. నువ్వు ఏజెన్సీ అయినా పెట్టుకో ఏమైనా పెట్టుకో, అక్కడ ఇంటర్వ్యూ ఏంది ఆయనకు అనుగుణంగా నువ్వు మాట్లాడాలి. ఓకే. సో అప్పుడు ఏం చెప్పాలి, సార్ యాజ్ ఆఫ్ నో ఐమ్ ఫోకసింగ్ ఆన్ లెర్నింగ్ ద సబ్జెక్ట్. ఓకే. సో డౌన్ ద లైన్ 5 yearsలో నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో చేరాలనుకుంటున్నా, ఇక్కడ కంపెనీకి సంబంధించిన డెసిషన్ తీసుకునే స్టేజ్కి ఎదగాలనుకుంటున్నా. డైరెక్ట్గా మేనేజర్ అని చెప్పొద్దు. ఇప్పుడు ఒక మేనేజర్ ఇంటర్వ్యూ చేసిన అనుకో, అరే ఈయన నా ప్లేస్కే వస్తుండేమో అనుకుంటాడు అనమాట. కాబట్టి ఇవి ఎస్. డిప్లొమాటిక్గా ఉండాలన్నమాట. ఓకే. కాబట్టి సార్ ప్రస్తుతానికైతే సబ్జెక్ట్ మీద నేర్చుకుంటున్నా, ఫ్యూచర్లో నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఎక్కడంటే కంపెనీకి సంబంధించిన డిసిషన్ తీసుకునే రేంజ్కి నేను వెళ్ళాలనుకుంటున్నా. ఒక క్లయింట్ వస్తే ఆ క్లయింట్ని హ్యాండిల్ చేసే స్టేజ్కి, నేనే మాట్లాడే స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను చెప్తే దట్స్ ఎనఫ్. అయితే మనం ఎస్. పర్సనల్ గోల్ చెప్పొద్దు, తప్పేం ఓకే లేదు. వాళ్ళకు కూడా తెలుసు, కానీ చెప్పలేము ఏ కంపెనీ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. వాళ్ళకి కావాల్సింది కన్సిస్టెన్సీ, అట్లీస్ట్ 2-3 ఏళ్ళలో ఉంటావా లేదా అన్నట్టు ఆలోచన చేస్తారు అనమాట. ఓకే. ఓకే. ఓవరాల్ 70% గుడ్ కళ్యాణి. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. కొన్ని కంపెనీలు నేను యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని కంపెనీస్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. బికాస్ మెయిన్ క్వాలిటీ స్కోర్ చెప్పలేకపోయినావు, యాడ్ కాపీ చెప్పలేకపోయినావు, టెక్నికల్లో 2-3 క్వశ్చన్స్ మంచిగా చెప్పలేకపోయినావు అనమాట. బట్ ఓకే సార్. మెజారిటీ ఆఫ్ ద కంపెనీ సెలెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే అర్థమైపోయింది నీకు ఫియర్ లేదు, నేర్చుకోవాలన్న తపన ఉంది, సబ్జెక్ట్ కూడా ఉంది, చాలా వరకు చెప్పావు. కాబట్టి 2 ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఓవర్కమ్ చేసుకోండి చాలు. ఎస్ సార్, ప్రిపేర్ అవుతాం. ప్రతి ఇంటర్వ్యూకి ఏ మిస్టేక్ చేసినామో పాయింట్ ఇప్పుడే చెప్పాను కదా, అవి ఓవర్కమ్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మంచిగా ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే ఓకే. సార్. ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ యూ ఇస్ ఫియర్ లేదు మీకు. ఓకే సార్. సార్ టెక్నిక్. నాకు చాలా ఉండేది సార్, మీ వల్ల కొంచెం తగ్గింది సార్. ఓకే. సో యాక్చువల్ గా ఈ క్లాసెస్ లో జాయిన్ అయ్యాక వైష్ణవ్ మ్యామ్ లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేయండి మీకే ఫియర్ పోతుంది అట్ ద ఎండ్కి వచ్చినప్పటికి అని చెప్పి 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 కొంచెం అలా. అంటే మీరు ఆ లింక్డ్ఇన్లో వీడియో చేయకపోతే ఇంకా ఇంటర్వ్యూ ఇంకా ఘోరంగా ఉంటుండే, అంతేనా? చాలా ఘోరంగా ఉంటుంది సార్. చూసాను, లింక్డ్ఇన్లో వీడియోస్ చూశాను, కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు. సో దిస్ ఈస్ సార్. వాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఫ్యూచర్లో ఈ ఎస్. భయం పోయింది అనుకో, మీరు కంటెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక నీష్ తీసుకొని దాని మీద కంటెంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకేనా? సో మనం ఏం తప్పు చేస్తలేం, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం, ఎంతో మంది చేస్తున్నారు. కన్సిస్టెంట్గా చేస్తుంటే అదే భయం పోతుంది ఆటోమేటిక్గా. ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడుతున్నామో అదే విధంగా ఇంటర్వ్యూలో చేయాలి. ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు మనకు ప్రెషర్ ఉండదు. ఇదే ఫ్రెండ్ నేను ఎస్. అడిగితే క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి, నువ్వు అన్నీ చెప్పగలుగుతావు. అక్కడ ఇంకా చెప్పేస్తాం. డిఫరెన్స్ ఏంటంటే నేను జడ్జ్ చేస్తున్నాను ఒక ఉద్దేశంతో. కాబట్టి ఇంటర్వ్యూని ఎంజాయ్ చేయాలి. పోతే ఏమవుతుంది, జాబ్ పోతుంది, జాబ్ రాదు. ఇది కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది, ఇది కాక ఇంకో జాబ్ వస్తుంది. కానీ మనం భయపడితే రాదు. ఎవరు కూడా భయపడే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వరు. ఎవరు కూడా లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వరు. వాళ్ళ ఎస్. కంపెనీలో ఆల్వేస్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలనుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం చూపించినాం అనుకో, దట్ జాబ్ మనదే. ఆ టైంలో ఆ జాబ్ మనదే. బీ లైక్ మార్కెటర్. మనం ఒక కంపెనీ ప్రోడక్ట్ అమ్ముతున్నాం, అమ్మడానికి పోయినప్పుడు ఏం చేయాలి, మనం ఎంతో కాన్ఫిడెన్స్ తోటి అమ్మాలి. మనమే సగం కాన్ఫిడెన్స్ ఉంటే వాడు కొనడు. ఇంటర్వ్యూలో ఎస్. కూడా మనల్ని మనం సెల్ చేసుకోవడమే. దట్ ఈస్ ది థింగ్. సో నో ప్రాబ్లం. 70% నేను మార్కులు ఇస్తున్నా, యు ఆర్ డూయింగ్ గుడ్. మిగతా గ్యాప్ ఏదైతే ఉందో నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన 10-15, 100/100 నోబడి విల్ డూ ఇట్. అయితే ఎస్. సంతోషమే. ఇట్స్ అ ప్రాసెస్. ఇంటర్వ్యూస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఫెయిల్ అయితే మీరు రియల్ ఇంటర్వ్యూకి పోయారు, నువ్వు ఫెయిల్ అయినావు అనుకో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది అప్పటికి ఫెయిల్ కాదు, అది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కాకపోతే ఎస్. ఇంకోటి, ఇది కాబట్టి ఇంకోటి చేసుకుంటూ పోయినానికి అయిపోతుంది. గిల్ట్ ఫీల్ కావద్దు. యూ ట్రైడ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మనం తీసుకున్న మార్క్ ఇంటర్వ్యూలో యు ఆర్ ద ఫస్ట్ వన్. సో ఐ ఎస్. రిమెంబర్ యూ. ఓకే. ఓకే చలో. సో మొత్తం అయితే ఆర్ యూ హ్యాపీ విత్ ఓడిఎంటి ట్రైనింగ్స్? ఎస్ సార్. చాలా బాగా చెప్తున్నారు. వైష్ణవ్ మ్యామ్ అయితే చాలా బాగా చెప్తారు సార్. అవునా? సో నీకు సబ్జెక్ట్ ఇప్పించాము, మెల్లగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాము. తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా గైడెన్స్ ఉంటుంది. మీకు గైడెన్స్ వదిలిపెట్టాం మిమ్మల్ని ఎప్పుడు కూడా. ఎనీ టైమ్ యూ కెన్ ఎస్. గెట్ బ్యాక్ టు అస్. అదంతో పాటు ఫ్రీలాన్సింగ్ కూడా చేయండి. జాబ్తో పాటు ఫ్రీలాన్సింగ్ చేసి లాంగ్ టర్మ్లో మీరు అనుకున్న గోల్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలి. ఆ స్టేజ్కి మీరు ఎదగాలి. ఓకే సార్. రిమెంబర్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది ఇంపాసిబుల్ అనేది ఉండదు. ఎస్ సార్. మన లోపటి నుంచే రావాలి.
ఆ మార్పు అనేది విదిన్ యూ. ఓకే, ఒక హౌస్ వైఫ్ నుంచి ఒక ఏజెన్సీ ఓనర్గా నేను ఎదగాలి అన్న సంకల్పం నీ లోపల ఉందనుకో, అది ఒక బోర్డు ఎస్. రాసి పెట్టుకో. ఐ వాంట్ బి ఏజెన్సీ ఓనర్ అని డౌన్ ద లైన్ 3 to 4 years యూ విల్ బికమ్. ఓకే, ఓకేనా? ఓకే సార్. అసలు ఇప్పుడు ఈ టాస్క్ ఇవి చేస్తుంటే నేను ఏదో వర్క్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాను సార్. ఇంకా అంటే ముందు లైఫ్ అంతా వేరుండే కదా, ఈ 3 months నుంచి ఇంకా ఏదో బిజీగా నేను నిజంగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది చేస్తున్నా అన్నట్టు అయిపోతుంది సార్. మేనిఫెస్ట్ చేసుకో, వస్తుంది నీకు, డెఫినెట్గా నీకు వస్తుంది. తర్వాత నీలాంటి హౌస్ వైఫ్స్ ఎంతమంది ఎప్పుడూ జాబ్ చేయకుండా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు నీ మెసేజ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ మెసేజ్ ఫర్ దెమ్? మెసేజ్ అంటే చెయ్యాలి, జాబ్ చేయాలి, మనం ఏదో ఒకటి ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అని ఫిక్స్ అయితే గనక ఆ, ఈ కోర్స్ లోకి రావచ్చు సార్. ఓడిఎంటీ అంటే ODMT లో జాయిన్ అవ్వచ్చు సార్. నేను బేసిక్ గా ముందు వేరే దానికి కాంటాక్ట్ అయ్యాను సార్, వేరే ఇన్స్టిట్యూట్ కి కాంటాక్ట్ అయ్యాను. కానీ ఇంకా వాళ్ళంతా ఆఫ్లైన్ అని చెప్పారు. కోర్స్ ఆన్లైన్ ఇస్తా అన్నారు, కానీ ఇంటర్న్షిప్ కి ఆఫ్లైన్ రమ్మన్నారు. నాకు అసలు వెళ్ళే ఛాన్స్ ఉండదు, కనీసం కోర్స్ అయినా మనకి నేర్చుకోవడానికి ఉండాలి కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ మనం ట్రై చేసుకుంటాము, ఏదంటే అవుతుంది. కానీ నేను ఇంక తర్వాత మీరు చూసాను, బాగా అనిపించింది. అంటే మాలాంటి వాళ్ళకి ఇంకా వెళ్ళలేమంటే ఆన్లైన్ లోనే అంతా చెప్తున్నారు, అది కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు కదా. ఆ, బాగా ఉంది సార్. చలో కళ్యాణి, ఐ అప్రిషియేట్ యూ బీయింగ్ అ హౌస్ వైఫ్. ఒక స్టెప్ తీసుకున్నారు, ఆల్రెడీ 70% దగ్గరకు వచ్చారు. మీరు జాబ్ కొట్టడానికి 70% దగ్గరకు వచ్చారు, కొంచెం దూరం ఉన్నారు. అది కూడా ఓవర్కమ్ చేసి జాబ్ కొట్టండి. జాబ్ కొట్టిన తర్వాత మనం మళ్ళీ ఒక లైవ్ చేద్దాం, ఓకేనా? ఓకే సార్. సార్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి కదా సార్, ఫ్రీ ఆర్ పెయిడ్ ఇంటర్న్షిప్స్, ఇంటర్న్షిప్ అవి అవసరం, ఏమైనా? నీకు ఇంటర్న్షిప్ అవసరం లేదు. ఎందుకంటే ఇంత ట్రైన్ అయినావు, ఇంత కాన్ఫిడెన్స్ వచ్చినాక ఇంక మళ్ళీ ఇంటర్న్షిప్ ఎందుకు? జాబే చేయాలి డైరెక్ట్గా. ఎస్ సార్. మీరు రెండు చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ట్రై చేస్తుండండి. మా తరపు నుంచి మేము చెప్పాం కదా, 120 మందికి మనం ఇప్పే ఛాన్సెస్ ఉందని. అందులో ఉంటే మీరు ఓకే, లేకపోయినా కూడా ఫ్రీలాన్సింగ్ ట్రై చేస్తున్నాడే. ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలంటే నీకు నెక్స్ట్ ఏ క్లాసెస్ ఉన్నాయి కదా, అందులో నేను ఓకే చెప్తాను. క్లయింట్ ఎక్కడ ఉంటాడో ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నా. అన్నీ ట్రై చేయాలి మనం. అన్నీ ట్రై చేస్తుంటే సంథింగ్ విల్ కమ్ టు యూ, ఓకే ఓకేనా? సార్. ఎప్పుడు ఉంటాయి సార్ మీ క్లాసెస్? నా క్లాసెస్ మీకు April 6th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఓకే సార్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ కళ్యాణి. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్, బాయ్. బాయ్ సార్. యా గైస్, దిస్ ఈజ్ ఇంటర్వ్యూ విత్ కళ్యాణి. సో బీయింగ్ హౌస్ వైఫ్గా తను డెసిషన్ తీసుకుంది, వచ్చింది. షీ లర్న్డ్ గుడ్. ఇంటర్వ్యూలో అందరూ అంతా పర్ఫామ్ చేయలేరు, బట్ తను 70% పర్ఫామ్ చేసింది. దట్ ఈస్ వెరీ గుడ్. ఇంకా మిగతా గ్యాప్ను కూడా మనం ఫిల్ చేస్తే జాబ్ చేయడం పెద్ద పని కాదు. కాబట్టి ఇలాంటి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో కూడా, అగైన్ ఐమ్ టెల్లింగ్, మన దగ్గర జాయిన్ అయినంత మాత్రాన మ్యాజిక్ వస్తుందని నేను చెప్పట్లేదండి. ఏదైనా విత్ ఇన్ యూ ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ కమ్. కాబట్టి ప్రిపేర్ యువర్ బ్రెయిన్. ల్యాప్టాప్ ఉండాలి, కష్టపడి తత్వం ఉండాలి. రోజుకు 5, వీళ్ళందరూ కూడా మినిమం 5-6 గంటలు టైం ఇచ్చిన వాళ్ళే కాబట్టి ఈ స్టేజ్ వరకు వచ్చారు. మినిమం 5-6 గంటలు టైం ఇవ్వండి. మీ ఫ్యూచర్ని మీరే రాసుకోవచ్చు. ఫ్యూచర్ మొత్తం కూడా డిజిటల్ మార్కెటింగ్, AI దీని మీదే నడుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ లాక్డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎక్కడో ప్రపంచంలో ఏమో జరిగితే కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఇలాంటి ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ పైన మీరు నాలెడ్జ్ ఉందనుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం బై సిట్టింగ్ ఎట్ హోమ్ యూ కెన్ వర్క్ ఫర్ సమ్మర్ ఎల్స్, యూ కెన్ మేక్ మనీ. ఓకే, అప్పట్లో ఫస్ట్ లాక్డౌన్ ఉన్నప్పుడు చాలామంది టీచర్స్ పల్లీలు అమ్ముకున్నారు అని చెప్పారు కదా. ఎందుకు? ఆ స్కిల్ కాక వేరే స్కిల్ డెవలప్ చేసుకోలేదు. ఇప్పుడు ఏంది? బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, కామర్స్, డ్రాప్ షిప్పింగ్, ఎన్నో ఉన్నాయి చేయడానికి. క్లయింట్స్కి వర్క్ చేయడం కానీ, ఇవి నేర్చుకుంటే ఎవర్ గ్రీన్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఇంటి దగ్గర కూర్చుని ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు, ఒక కెరియర్ అనేది మీరు ఏర్పరచుకుంటున్నట్టు. ఓకే గైస్, సీ యూ ఫర్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ విత్ అనదర్ స్టూడెంట్.